నిజంగా మా బృందావన్ ప్లానర్స్ అండ్ బిల్డర్స్ మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంటుంది. అందుకే మేము కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ లాగా ఎప్పుడూ ప్రాజెక్ట్ని చూడకుండా ప్రాజెక్ట్లో క్వాలిటీ ఇవ్వడం మీదే ఫోకస్ పెడుతుంటాము. రీసెంట్గా మా క్లయింట్ ఒకరు ధర్మవరంలో ఎంఆర్ఓ ఆఫీస్లో ఆర్ఐగా వర్క్ చేస్తుంటారు సార్. సో ఆ సార్ వాళ్ళ ఇంటికి మేము ఇచ్చిన ప్లానింగ్, ఎలివేషన్ డిజైన్, అలాగే మనం ఇస్తున్న సర్వీసు, ఇంపార్టెన్స్, క్వాలిటీ ఆఫ్ సర్వీస్కి ఆయన ఎంతో ఇంప్రెస్ అయ్యి, సార్ వాళ్ళ కొలీగ్స్ కూడా హౌస్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్లో ఉంటే వాళ్ళకి మమ్మల్ని రెఫర్ చేయడం జరిగింది. అందుకే బృందావన్ ప్లానర్స్ అండ్ బిల్డర్స్ ఎప్పుడూ ఒకటే ఆలోచన చేస్తుంటుంది. అదే సర్వీస్, క్వాలిటీ ఆఫ్ మెటీరియల్. సో ఈ రెండిటి మీద ఫోకస్ పెట్టడం వల్ల మాకు మనీ రాకపోయినా పర్లేదు, బ్యాడ్ నేమ్ అనేది రాకూడదనే ఉద్దేశంతోనే సో ఎప్పుడూ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా వర్క్ చేస్తుంటాము. మేజర్గా మేము ఇచ్చే ప్లానింగ్లో వాస్తు ప్రకారం డిజైన్ చేస్తూ, అలాగే ఫ్యూచర్ జనరేషన్కి నచ్చే విధంగా లేటెస్ట్ డిజైన్స్ చేస్తుంటాము. అండ్ హౌస్లో ఎక్కడే కానీ స్పేస్ వేస్ట్ కాకుండా మంచి ఐడియాస్ అండ్ సజెషన్స్ ఇస్తుంటాం. ముఖ్యంగా మేము ఒకటే నమ్ముతాము, నాకు ఇష్టమైన దేవుడు శ్రీకృష్ణుడు. గీతలో ఆయన చెప్పిన మాట నా లైఫ్లో ఎప్పుడూ ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటాను. అదే డూ యువర్ వర్క్, డోంట్ థింక్ అబౌట్ ద రిజల్ట్. సో రీసెంట్గా ఒక క్లయింట్ మా ఆఫీస్కి విజిట్ చేశారు. ఆయన మన కొటేషన్ చూసి అందులో మనం ఇస్తున్న బ్రాండెడ్ మెటీరియల్స్ చూడకుండా ప్రైస్ మాత్రమే వేరే బిల్డర్స్తో కంపేర్ చేసి, సేమ్ ప్రైస్ ఉంది, మీ దగ్గర ఎందుకు వర్క్ చేయించుకోవాలి అని అడిగారు. దానికి మనము ఒకటే చెప్పడం జరిగింది, చూడండి సార్, మీరు మాకు వర్క్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేం మాత్రం క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వం. క్వాలిటీ కావాలనుకుంటే మాతో చేయించుకోండి సార్. డబ్బులు సేవ్ చేసుకొని బిల్డింగ్ లో క్వాలిటీలో కట్టించుకోవాలనుకుంటే మీరు సేవ్ చేసే మనీ కన్నా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీకి వాల్యూ చాలా తగ్గిపోతుంది సార్. చాయిస్ మీరే ఆలోచన చేసుకోండి అని చెప్పడం జరిగింది.